ఆసిఫాబాద్లో దాదాపు 2200 నుంచి 2500 ఎకరాలు బీడీపీపీ ల్యాండ్ ఉంది. ఇవాళ బీద వాళ్ళకు కావాలంటే ప్లాట్లు దొరుకుతలేవు. ప్రభుత్వానికి ఆఫీసుల గురించి మాట్లాడితే ప్లేస్ లేదంటుండ్రు. ఇదంతా అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంతకుముందున్న గత ఒక ఆర్డీఓ గారు అతనికి సంబంధించిన కోటరీ తయారు చేసుకొని ఈ విధంగా టోటల్గా బీడీపీపీ ల్యాండ్స్ అన్నీ మన వీళ్ళతో కుమ్ముక్కై వాళ్ళ కబ్జాలకు గురి చేయడం జరిగింది. ఆ టైంలో మేము జిల్లా పరిషత్లో కూడా దీని గురించి ప్రస్తావించి ఇట్లా బీడీపీపీ ల్యాండ్స్ మన ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి అని చెప్పి ఈ మన హై స్కూల్ దగ్గర ఇంతకుముందున దీని పక్కకు కూడా 8 నుంచి 10 ఎకరాల భూమి ఉంటే కూడా దాంట్లో కూడా వీళ్ళు ప్లాట్లు చేసి అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము కలెక్టర్ గారికి వారికి దృష్టి తీసుకపోతే గత కలెక్టర్ గారు స్పందించి మన ఎంఆర్ఓ గారికి మరియు వీళ్ళ మున్సిపాలిటీ అధికారులకు చెప్పడంతో వాళ్ళు వెళ్ళి అవన్నీ తీసేసి ఇది ప్రభుత్వం సంబంధించిన భూమి, దీన్ని ఎవరు కూడా కబ్జా చేయొద్దని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందున్న టీఆర్ఎస్ నాయకులు కానీ ఇతరత్ర భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మొత్తం మంది మళ్ళీ అధికార పార్టీలకు ఎందుకు పోయినంటే మళ్ళీ కూడా భూ కబ్జాలకు మేము అధికార పార్టీలో ఉంటే ఈ భూ కబ్జాలు నడుస్తాయని చెప్పే ఉద్దేశంతో దానికి సంబంధించిన వాళ్ళందరూ దాదాపుగా దాంట్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు చేసి మళ్ళీ కబ్జాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు అసలు మెయిన్గా పిల్లలకు గ్రౌండ్ లేదు. మేము ఇంతకుముందు ఆడుకున్న గ్రౌండ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి ఇక్కడ పేరెడ్ గ్రౌండ్ చేశారు. ఓకే, పేరెడ్ గ్రౌండ్ చేస్తే దాని పక్కకున్న 8 ఎకరాలు మాకు ఇవ్వని చెప్తే వీళ్ళకు ఇక్కడ భూమి లేదని చెప్పే ఉద్దేశంలో ఎక్కడో తీసుకుపోయి జనకాపూర్ లాస్ట్కు ఐటీడీ భూమి ఏదైతుందో అక్కడ చూపెట్టడం జరిగింది. కానీ అది టోటల్గా ఇక్కడ నుంచి పోవాలంటే ఒక 4-5 కిలోమీటర్లు మేము ఈ పిల్లలు పోయి అక్కడ ఆడుకోవడానికి సిద్ధంగా లేరు. మాకు నడిఊర్లో ఉన్న గ్రౌండ్ తీసేసి ఎక్కడో జనకాపూర్ ఎండింగ్లో తీసుకుపోయి అక్కడ ఉంచడంతో అక్కడ మొత్తం బీరు బాటలు వలగొట్టడము, మొత్తం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అసలు ఆడుకోవడానికి వీల్లేదు. దానికి కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొంత లెవెల్ చేసినా కానీ అక్కడ వాతావరణం అనుకూలం లేదు ఆడటానికి కూడా. మాకు ఇక్కడ పక్క పొంటి మన బీడీపీపీ ల్యాండ్ ఆల్రెడీ ఈ హై స్కూల్ వెనుకనే 8 నుంచి 10 ఎకరాలు మేము ఏదైతే అప్పుడు ప్రభుత్వ భూమి అని చెప్పి మేము ఆపినప్పుడు గత కలెక్టర్ గారు స్పందించి చేసిన అటువంటి భూమిని గ్రౌండ్గా ఇస్తే ఇక్కడున్న మున్సిపాలిటీకి దాదాపు 17,000 ఓటర్స్ ఉన్న ఈ మున్సిపాలిటీకి ఈ పిల్లలకు అందరికీ కూడా అనుకూలం ఉంటుంది.